నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జర్న్. ప్రతిరోజు మనం ప్రముఖ వైద్య నిపుణులచే ఎన్నో వైద్యపరమైన హెల్త్ పరమైన అంశాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజు మనం ఎముకల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎముకల్లో అసలు ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఇలాంటివన్నీ మనకి వివరించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థోపెటిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కిషోర్ బి రెడ్డి గారు. అలాగే మీకు ఎవరికైనా ఎముకలకు సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో సాధారణంగా ఎన్నో సమస్యలు రెగ్యులర్ గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఎన్నో చర్చిస్తూ ఉన్నాము. అయితే ఎముకలు క్యాన్సర్, బోన్ క్యాన్సర్ అనేది చాలా వింటూ ఉన్నాం, కానీ ఎముకల్లో ఇన్ఫెక్షన్ అనేది కొత్తగా వింటున్నాం. చాలా వరకు అందరిలో అవగాహన కూడా మేబీ లేకపోవచ్చు. సో ఎముకల్లో ఇన్ఫెక్షన్ అనేది ఎందుకు వస్తుంది డాక్టర్, ఎలా వస్తుంది? ఎముకల్లో ఇన్ఫెక్షన్ అనేది ఎప్పటి నుంచో ఉందండి, కొత్తగా ఏం లేదు. సో ఎముకల్లో ఇన్ఫెక్షన్ అనేది రెండు రకాలైనది, ఒకటి ఎండోజీనియస్, ఒకటి ఎక్సోజీనియస్. ఎండోజీనియస్ అంటే జనరల్గా మన బాడీలో కొన్ని ఆర్గానిజమ్స్, అంటే ఇప్పుడు బ్యాక్టీరియా అనేది బాడీలో ప్రతి ఒక్కరి బాడీలో ఉంటుంది. ఓరల్ క్యావిటీలో ఉంటుంది, అంటే మూతిలో ఉంటుంది, తర్వాత వేరే పోర్స్ అంటే స్కిన్లో ఉంటుంది, తర్వాత వేరే ఆరిఫైసెస్లో ఉంటుంది. జనరల్గా బాడీలో ఇమ్యూనిటీ ఉన్నంత వరకు ఈ ఆర్గానిజమ్స్ని కంట్రోల్లో ఉంచుతుంది బాడీ. బట్ ఒకసారి ఇమ్యూనిటీ డౌన్ అయింది అనుకోండి, లైక్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్, లేదంటే న్యూట్రిషన్ అంటే సరిగా తినకపోవడము, లేదంటే చాలా బాడీ ప్రోటీన్స్ తగ్గడము, అట్లాంటి న్యూట్రిషన్స్లో, లేకపోతే ఒబిసిటీ అంటే చాలా లావు ఉన్న వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. డయాబెటీస్ వాళ్ళకి కూడా కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, లేదా బాగా ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత కూడా ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో ఇలాంటి పేషెంట్స్ లో ఏమవుతుందంటే ఈ ఆర్గానిజమ్స్ బ్లడ్ ద్వారా వెళ్ళేసి ఎముకల్లో కూడా వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ తయారు చేసి అక్కడ చీమ్ తయారు చేస్తాయి. సో దిస్ ఈజ్ ఎండోజీనియస్. ఇంకొకటి ఏమో ఎక్సోజీనియస్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ముళ్ళు నాటింది అనుకోండి ఎక్కడ, అక్కడ నుంచి బయట ఉన్న ఆర్గానిజమ్స్ ఈ ఎముకల్లో లేదా కండలలో ఇన్ఫెక్షన్ తయారు చేసి అది ఎముకల్లో పాకడం అనేది ఉండొచ్చు. లేదంటే ఆపరేషన్స్ చేస్తుంటాం మేము, ఈ ఎముకల్లో ఫ్రాక్చర్ అయినప్పుడు ఆపరేషన్ చేస్తూ ఉంటాం, లేదంటే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఆపరేషన్ చేస్తూ ఉంటాం. సో ఈ చేసేటప్పుడు కూడా కొన్ని ఆపరేషన్ థియేటర్లో కూడా కొన్ని బ్యాక్టీరియా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అది యాజ్ ద స్టాండర్డ్ ఆఫ్ ద థియేటర్ గోస్ అప్, అంటే థియేటర్ మంచి స్టాండర్డ్ లో ఉంటే ఆర్గానిజం తగ్గుతుంది, కానీ కంప్లీట్ గా నెగేట్ చేయలేము. సో ఇవి కూడా ఈ ఇంప్లాంట్ మీద, అంటే పెట్టిన రాడ్ల మీద, స్క్రూల మీద, లేకపోతే ప్రాసెసెస్ మీద కూర్చొని అది ఇన్ఫెక్షన్ తయారు చేసి అది తర్వాత కొన్ని రోజుల తర్వాత అది బయటపడడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద బోన్ ఇన్ఫెక్షన్స్. ఓకే, అంటే సాధారణంగా మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, కామన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వైరల్ కానీ లేకపోతే ఇతరితర, అవి తొందరగా తెలుస్తాయి. జలుబు, దగ్గు, లేదంటే ఇతర ఇన్ఫెక్షన్స్ ఏమైనా కానీ. ఈ బోన్ ఇన్ఫెక్షన్ అనేది అంత ఈజీగా పేషెంట్ ఎలా కనుగొనగలుగుతారు? ఎనీ ఇన్ఫెక్టివ్ ప్రాసెస్, అగైన్ ఇన్ఫెక్షన్స్ అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఇందాక నేను చెప్పినది అది సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఒకటి క్రానిక్ ఇన్ఫెక్షన్, ఒకటి అక్యూట్ ఇన్ఫెక్షన్. అక్యూట్ అంటే జనరల్ గా విత్ ఇన్ అ ఫ్యూ డేస్, మంత్స్ డెవలప్ అయితే, విత్ ఇన్ ఎ మంత్ అలా డెవలప్ అయితే దాన్ని అక్యూట్ ఇన్ఫెక్షన్ అంటాం. సో ఇప్పుడు సపోజ్ ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నాడు, లేదా చిన్న పిల్లవాడు ఉన్నాడు, చిన్న దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలిన తర్వాత అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగినందువల్ల అక్కడ ఆర్గానిజమ్స్ టాన్సిల్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా వెళ్ళేసి అక్కడ ఆర్గానిజమ్స్ బ్లడ్ ద్వారా వెళ్ళేసి అక్కడ ఆర్గానిజం గ్రో అయ్యి అక్కడ చీమ్ అవుతుంది. సో ఇలాంటి పేషెంట్స్ ఎలా ఉంటారంటే సివియర్ పెయిన్ ఉంటుంది, మూమెంట్ రిస్ట్రిక్టెడ్ అయి ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది, వెచ్చగా ఉంటుంది ఆ ఏరియా. సో ఇది అక్యూట్ లక్షణం. అదే క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని, అంటే సపోజ్ ఇంప్లాంట్ ఆల్రెడీ వేసున్నాం, లేదా ప్రాసెస్ ఆల్రెడీ జాయింట్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ అయ్యింది, అలాంటి వాళ్ళకి మెల్లమెల్లిగా లూజనింగ్ అవుతుంది ఇంప్లాంట్ లూజనింగ్ అవటము, లేదా అక్కడ నుంచి చీమ్ రావటము. ఈ సిస్టమిక్ ఏదైతే ఫీవర్ ఇలాంటివి క్రానిక్ ఇన్ఫెక్షన్ లో జనరల్గా ఉండవండి. బట్ అక్యూట్ బ్యాక్టీరియాలో ఉంటాయి. అక్యూట్ లో అంటే ఫీవర్ రావటము, లేదంటే అపెటైట్ లాస్ కావడం, అవన్నీ అక్యూట్ లో ఉంటాయి. క్రానిక్ లో ఇట్స్ ఎ లో గ్రేడ్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్ ఫర్ లాంగ్ టైమ్.
అంటే ప్రధానంగా జాయింట్స్ లో ఎక్కువగా తెలుస్తుంది అంటారా, లేకపోతే ఎనీ ఇట్ కెన్ అకర్ ఇన్ జాయింట్ లో రావచ్చు, లేదా ఎముకల్లో రావచ్చు, ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇన్ ద మస్కులోస్కెలిటల్ సిస్టమ్, అంటే ఎముకలు, కాళ్ళు, చేతులు, వెన్నుపూసలు ఎక్కడైనా రావచ్చు. అగైన్ మన కంట్రీలో కామన్ గా ట్యూబర్క్లోసిస్ ఇస్ వెరీ కామన్. సో ట్యూబర్క్లోసిస్ అనేది ఏ పార్ట్ ఆఫ్ బాడీలో అయినా రావచ్చండి. అయితే నార్మల్ గా చాలా వరకు జబ్బులు మనం చూస్తూ ఉంటాయి, హెరిడిటీ అంటే వంశపారపర్యంగా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ బోన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎంతవరకు అలా వచ్చే అవకాశం ఉందంటారా? జెనెటిక్ గా యూజువల్ గా బోన్ ఇన్ఫెక్షన్స్ జెనెటిక్ గా రావడం అనేది ఏమి ఉండదండి. బట్ దెర్ ఈస్ వన్ ఎంటిటీ కాల్డ్ సికిల్ సెల్ ఎనీమియా. సికిల్ సెల్ ఎనీమియా అనేది కొన్నిసార్లు ఏమవుతుందంటే రక్తంలో అంటే ఎర్ర రక్త కణాలు ఉంటాయి కదా, అవి షేప్ డిఫరెంట్ గా ఉంటాయి, సికిల్ షేప్ లో ఉంటాయి. సో ఇలాంటివి ఫ్యామిలీలో రన్ అవుతాయి. సో ఇలాంటి పేషెంట్స్ కి ఈ బోన్ ఇన్ఫెక్షన్, సాల్మనెల్లా అనే ఆర్గానిజమ్స్ బోన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్ జనరల్ గా జెనెటిక్ గా ప్రిడిస్పోజిషన్, ఇండైరెక్ట్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది కానీ డైరెక్ట్ ఎవిడెన్స్ అయితే ఏం లేదు. ఓకే, ఇందాక మీరు చెప్పినట్టు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇటువంటి కనిపిస్తాయని చెప్తారు. అంటే వీరిలో కాకుండా ఇంకా ఎటువంటి వారిలో ఏ ఏజ్ గ్రూప్ లో కనిపిస్తాయి డాక్టర్? ఎస్, అగైన్ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. ఒకటి ఏజ్ గ్రూప్ అంటే చిన్న పసివాళ్ళు ఎవరైతే ఇంక్యుబేటర్ లో నియోనేట్స్ ఉంటారు, చిన్న పుట్టిన వాళ్ళు ఇంక్యుబేటర్ లో, వాళ్ళకు కూడా అంటే ఇంజెక్షన్స్ లేదా ఇక్కడ మన థైకి ఇంజెక్షన్స్ ఎప్పుడు చేతికి ఇవ్వరు, జనరల్ గా ఇంజెక్షన్ పిల్లలకి థైలో ఇస్తారు. సో థైలో ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ రావడం కూడా చాలా చూసాము. అలానే ఈ నరాలకి ఇంజెక్షన్స్ ఇస్తారు. సో ఈ నరాలకి ఇంజెక్షన్ ఇచ్చినందుకు హిప్ జాయింట్ అంటే తొంటి జాయింట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఇన్ఫెక్షన్ రావటము, ఇవి తరచుగా చూస్తుంటాము. అలానే ఈ ఇన్ఫెక్షన్ కి ఒక ఏజ్ లిమిట్ అనేది ఉండదు. ఇట్ కెన్ యూనివర్సలీ అకర్ ఇన్ ఎనీ ఏజ్ గ్రూప్. అండ్ ఓల్డ్ ఏజ్ లో కూడా సేమ్ థింగ్, ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలానే మిడిల్ ఏజ్ గ్రూప్ లో వెనెవర్ ద ఇమ్యూనిటీ కమ్స్ డౌన్ the infection can occur. Or else exogenous అంటే మనం ఎమ్ములు నాటినప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ డిఫరెంట్ అండి. సో ఇన్ఫెక్షన్స్ చాలా రకాలుగా ఉంటాయి. అన్నిటికీ ఒకటే మెడిసిన్ వాడతారంటే ఇట్ డజంట్ వర్క్ అవుట్. సో వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద రీజన్, వీ హ్యావ్ ఏంటి అసలు కారణం అని తెలుసుకోవాలి, ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి, దెన్ కంప్లీట్ గా ట్రీట్మెంట్ చేయాలి అనుకుంటున్నాను. మీరు చెప్పినట్టు ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం అని చెప్తారు, మిడిల్ ఏజ్ లో చూస్తున్నాం అని చెప్తారు. ఎంతవరకు అంటే ఇది ఏమైనా డేంజరస్ అంటారా? ఇన్ఫెక్షన్ ఇప్పుడు బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, బ్యాక్టీరియా ప్రొలిఫరేట్ అంటే మల్టిప్లై చేసి దాని చుట్టూ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అని వదులుతాయి. అంటే ఈ ఎంజైమ్స్ వల్ల ఏమవుతుందంటే ప్రోటీన్స్ అన్ని కరిగిపోతాయి. సో ఇప్పుడు జాయింట్ లో ఉందనుకోండి, ఆర్టికులా కార్టిలేజ్ ఉంటుంది. ఆర్టికులా కార్టిలేజ్ అంటే ఈ జాయింట్ కి మధ్యలో స్పంజ్ అంటారు కదా, దట్ ఈస్ ఆర్టికులా కార్టిలేజ్. సో ఈ ఆర్టికులా కార్టిలేజ్ ని ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ మొత్తం తినేస్తాయి. సో ఏమవుతుందంటే ఈ జాయింట్ అనేది మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుంది. అలానే బోన్స్ ని కూడా ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ వల్ల మొత్తం తినేయడం జరుగుతుంది. సో ఇలా అయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఒకటి వేరే దగ్గర అంటే బాడీలో ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండు, ఈ జాయింట్ కానీ బోన్స్ కానీ డిస్ట్రాయ్ అయినందుకు అక్కడ ఫ్రాక్చర్స్ రావటం, అలానే అక్కడ జాయింట్ డిస్ట్రాయిడ్ అయినందుకు తర్వాత డిఫార్మిటీస్ రావటము, లేదా ఆర్థరైటిస్ రావటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. డాక్టర్ కాలర్ రెడీగా ఉన్నారు, తీసుకుందాం. ఒంగోలు నుంచి మురళీకృష్ణ కాల్ చేస్తున్నారు. మురళీకృష్ణ గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మీ సమస్య ఏంటి చెప్పండి. హలో మురళీకృష్ణ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి. నా బొటన వేలు కొంచెం లావుగా వాసిందండి జాయింట్. ఓకే. అది విపరీతమైన పెయిన్ వస్తుంది, అక్కడ చాలా లావుగా వాసింది. స్లోగా అదర్ ఫింగర్స్ కూడా అటాక్ అవుతా ఉంది. ఓకే. అదేనండి మేజర్ ప్రాబ్లమ్. ఎక్కడన్నా బాడీలో ఇంకా అదర్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఫింగర్ జాయింట్స్, లెగ్ కి, అవి కూడా పెయిన్ వస్తున్నాయండి. ఓకే. ఏజ్ ఎంత అండి మీ మదర్ది? వాట్ సార్? ఏజ్ నా ఏజ్ 43 అండి. అచ్చా 43. మీకు అసలు ఏ జాయింట్ లో స్టార్ట్ అయింది ప్రాబ్లం ఇది? నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. హార్ట్ స్ట్రోక్ వచ్చి యాంజియోగ్రామ్ చేశారు. ఓకే. అప్పుడు ఇంజక్షన్ ఇస్తారు కదా, అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి లైటిల్ గా. అంటే ఒక 6 నెలల తర్వాత అక్కడొక పెయిన్స్ రావడం అట్లా స్టార్ట్ అయింది. అది అన్ని జాయింట్స్ లో వస్తున్నాయా? ఇప్పుడు మోస్ట్ ప్రాబబుల్ అన్ని జాయింట్స్ లో కనిపిస్తున్నాయండి. ఓకే. ఇది పొద్దున ఎక్కువ ఉంటుందా, సాయంత్రం ఎక్కువ ఉంటుందా, లేదంటే కొన్ని వస్తువులు తిన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, అట్లా ఏమైనా ఉందా? డైజెషన్ సిస్టమ్ కూడా చాలా ప్రాబ్లం వస్తుందండి.
ఫ్రీగా మోషన్ అయితే కావట్లేదు. మురళీకృష్ణ గారు, ఐ థింక్ యూ రిక్వైర్ ఏ కంప్లీట్ ఎవాల్యుయేషన్ అండి. ఎవాల్యుయేషన్ చేయాలి మిమ్మల్ని, కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, అవి చేయాలి. ఇది కీళ్ళవాతం సంబంధించిందా లేదా కొన్నిసార్లు యూరిక్ యాసిడ్ ఎక్కువైనా కానీ ఇలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అదా లేదంటే బ్లడ్ క్లాటింగ్ మెకానిజం లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ అప్పుడప్పుడు జాయింట్స్ లో బ్లడ్ లీక్ అవడం అట్లాంటిది ఉంటుంది. ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చింది అంటున్నారు. అండ్ హార్ట్ లో అంటే స్టెంటింగ్ ఏమైనా చేశారా? యాంజియోగ్రామ్ ఒకటే చేశారా? హలో సార్, చేయలేదండి. యా, ఫైన్. సో దాని కొరకు కొన్ని మెడిసిన్స్ పెడతారు జనరల్ గా. వాటి కాంప్లికేషన్స్ వల్ల కూడా ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒకసారి మీరు కంప్లీట్ గా ఎవాల్యుయేట్ చేయించుకుంటే మంచిదండి. రైట్ డాక్టర్. అయితే మనం చూస్తాం చాలా వరకు చికెన్ గున్యా, డెంగ్యూ ఇలాంటి వాటిలో కూడా ఎక్కువగా జాయింట్స్ లో పెయిన్స్ అనేవి వస్తాయి. నార్మల్ గా జాయింట్ పెయిన్స్ అనేటప్పటికి నార్మల్ జాయింట్ పెయిన్స్ అని చాలా మంది భ్రమపడతా ఉంటారు. ఎముకలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అనేది ఎలా నిర్ధారించాలంటారు? యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్ధారణ కొరకు ఫస్ట్ దే హ్యావ్ టు గో టు స్పెషలిస్ట్ అండి. స్పెషలిస్ట్ తను ఫస్ట్ బేసిక్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఒక ఎక్స్రే తీసుకుంటాం. ఎక్స్రేలో చాలా వరకు మనకి ఒక ఐడియా వస్తుంది, అంటే ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ ఐడియా వస్తుంది. దాని తర్వాత అవసరమైతే కొన్ని బ్లడ్ టెస్ట్లు అడుగుతారు, లైక్ సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్. దాంట్లో న్యూట్రోఫిల్స్ ఎక్కువ అవుతాయి. ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ లీడ్స్ టు న్యూట్రోఫిల్స్ ఎక్కువ అవుతాయి అక్యూట్ ఇన్ఫెక్షన్స్ అయితే. అదే క్రానిక్ ఇన్ఫెక్షన్స్ అయితే లింఫోసైట్స్ ఎక్కువ అవుతాయి. అలానే ఈఎస్ఆర్ అని ఉంటుంది. ఈఎస్ఆర్ అనేది ఇట్స్ ఎ నాన్ స్పెసిఫిక్ బట్ ఎ వెరీ సెన్సిటివ్ ఇన్వెస్టిగేషన్. ఏమన్నా ఇన్ఫెక్షన్స్ లేదా ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉన్నా కానీ ఈఎస్ఆర్ పెరుగుతుంది. అలానే సిఆర్పి అనే ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, ఆ సిఆర్పి చేస్తావు. దాని తర్వాత కొన్ని స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్ కొరకు వచ్చిన బ్లడ్ టెస్ట్లు ఉంటాయి, లైక్ సీరం ప్రోకాల్సిటోనిన్ అని, IL-6 అని. ఇవి అవసరమైతే అవి చేయాల్సి వస్తుంది. అవి చేసి ఆ ఏదైతే ఏరియాలో ప్రాబ్లం అనిపిస్తుందో అది బోన్ పైన ఉందా బోన్ లోపల ఉందా చూసుకొని దానికి అవసరమైతే ఒక MRI స్కాన్ చేయించుకొని తర్వాత అది ఏంటి లోపల అసలు అది కణితియా లేదా ఇన్ఫెక్షన్ అని చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే సార్, నార్మల్ గా చూసుకుంటే కనుక చాలా వరకు కణితులు, బాడీలో కణితులు కానీ ఎముకల్లో ఉన్న కణితులు ఏర్పడుతూ ఉంటాయని చెప్తుంటారు. సో మీరు స్పెషలిస్ట్ కాబట్టి, సో ఈ ఇన్ఫెక్షన్స్ కి కణితులకు ఉన్న వేరియేషన్ ఏంటి, అసలు దీన్ని ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు? రైట్, జనరల్ గా ఎముకల కణితుల స్పెషలిస్ట్ నేను. కానీ చాలా వరకు ఎముకల కణితుల ప్రిన్సిపల్స్ అనేది ట్రీట్మెంట్ ఇన్ఫెక్షన్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఎముకల కణితులు కూడా మొత్తము తీయకపోతే మళ్ళీ వచ్చేస్తాయి. సో ఇన్ఫెక్షన్ లో కూడా జనరల్ గా ఇన్ఫెక్షన్ లో మైక్రో ఆర్గానిజమ్స్, ఇప్పుడు కామన్ ఆర్గానిజమ్స్ స్టాఫ్లకోకల్ ఆరియాస్ అని, స్ట్రెప్టోకోకస్ అని, లేకపోతే హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా అని, సూడోమోనాస్ అని, లేదా MRSA అని, దీస్ ఆర్ ద ఫ్యూ ఆర్గానిజమ్స్. ఇవి ఏం చేస్తాయంటే ఒక బయోఫిల్మ్ అని ఒకటి తయారు చేస్తాయి. సో మనం చేసిన యాంటీబయాటిక్, మనం ఇప్పుడు సపోజ్ యాంటీబయాటిక్ తీసుకున్నాం అనుకోండి, నోరు ద్వారా తీసుకుంటాం లేకపోతే ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటాం, అది బోన్కి ఎలా పోతుంది అంటే రక్తం ద్వారా పోతుంది. బట్ అన్ఫార్చునేట్లీ బోన్కి అంత బ్లడ్ సప్లై ఉండదు. ఇట్ ఈస్ నాట్ సో మచ్ రిచ్ ఇన్ బ్లడ్ సప్లై. లైక్ ఇప్పుడు స్కిన్ అయినా కానీ మసిల్ అయినా కానీ చాలా బ్లడ్ సప్లై ఉంటుంది. సో మనం టాబ్లెట్ వేసుకున్నా కానీ ఇంజెక్షన్ తీసుకున్నా టక్కున అక్కడికి వెళ్ళి అక్కడ ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్. బట్ ఇట్స్ నాట్ ద సేమ్ విత్ బోన్. బోన్ కి కొంచెం బ్లడ్ సప్లై తక్కువ కాబట్టి అక్కడ రీచ్ అయ్యే యాంటీబయాటిక్ రీచ్ అవ్వడం కూడా తక్కువ అవుతుంది. సో ఈ ఆర్గానిజమ్స్ ఇదే కాకుండా ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే ఒక ఫిలిం లాగా తయారు చేసుకుంటారు, దాన్ని బయోఫిలిం అంటాం. సో ఈ బయోఫిలిం తయారు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యాంటీబయాటిక్ వచ్చినా కానీ దాన్ని పెనిట్రేట్ చేయలేవు. సో ఇట్స్ లైక్ ఎ షెల్ దట్ దే క్రియేట్. సో మనం ఈ బయోఫిలిం ని మొత్తం తీయకపోతే లేదా ఆర్గానిజమ్స్ విత్ బయోఫిలిం మొత్తం తీయకపోతే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. సిమిలర్, దిస్ ఇస్ సంథింగ్ సిమిలర్ టు ద ట్యూమర్ సెల్స్. కణితులు కూడా మనం మొత్తం తీయకపోతే మళ్ళీ కొన్ని కణితులు ఉన్నా కానీ మళ్ళీ ట్యూమర్ మళ్ళీ వస్తుంది. సో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సర్జరీ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండ్ దిస్ ఈస్ సేమ్. వీ హ్యావ్ టు స్టాంప్ హార్డ్, అంటే కొట్టినప్పుడు గట్టి దెబ్బ కొట్టాలంటారు. సో ఈ స్టాంప్ హార్డ్ చేసి యాంటీబయాటిక్ తోని సర్జరీ తోని అగ్రెసివ్ గా ట్రీట్ చేయకపోతే చాలా కాంప్లికేషన్స్ వస్తుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బోత్ ఆర్ సిమిలర్.
ఓకే, అంటే ట్రీట్మెంట్ అనేది మీరు కష్టం అని చెప్తున్నారు. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, అంటే మెడిసిన్స్ తో క్యూర్ చేసే అవకాశం లేదంటారా, కేవలం సర్జరీ అయినా ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో ఇట్ డిపెండ్స్ అపాన్ విచ్ స్టేజ్ ద ఇన్ఫెక్షన్ ఇస్. ఓకే, ఇప్పుడు ఎర్లీ స్టేజెస్ లో ఉంటే ప్రాబబ్లీ వీ కెన్ ట్రై విత్ యాంటీబయాటిక్, బట్ జనరలీ ఇన్ మస్కులోస్కెలిటల్ ఇన్ఫెక్షన్స్ జనరలీ అగ్రెసివ్ గా వెళ్ళేసి దాన్ని ట్రీట్ చేసి మొత్తం క్లీన్ చేస్తేనే బెటర్. ఎందుకంటే కాంప్లికేషన్స్ అన్ని తగ్గుతాయి. నేను ఇందాక చెప్పినట్టు ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి కదా, అవి చాలా డ్యామేజ్ చేస్తాయి లోపల. ఆ డ్యామేజ్ ని తక్కువ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు సపోజ్ చిన్నపిల్లలో ఉన్నది అనుకోండి, గ్రోత్ ప్లేట్ ఒకటి ఉంటుంది, ఆ గ్రోత్ ప్లేట్ పైన జనరల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి లేదా కిందికి వస్తాయి. సో అలానే కంటిన్యూ చేస్తే ఏమవుతుందంటే ఈ ఆర్గానిజం వదిలిన ప్రోటీయోలైటిక్ ఎంజైమ్స్ అన్ని ఆ గ్రోత్ ప్లేట్ ని తినేస్తాయి. సో తర్వాత లైఫ్ లో ఏమవుతుంది, వాళ్ళ కాళ్ళు వంకర ఉండటం, లేదా కాళ్ళు పొట్టిగా అయిపోవడం, గ్రోత్ లేకపోవడం, లేదా డిఫార్మిటీ రావడం, అంటే మూమెంట్ సరిగా రాకపోవడం, ఇవన్నీ వస్తాయి. సో టు ప్రివెంట్ ఆల్ దిస్ వీ నీడ్ టు డూ దాట్ అన్నమాట. ఓకే, అంటే నార్మల్ గా మనం ఏ పని ఏదైనా చేయాలనుకున్నా కూడా బోన్ స్ట్రాంగ్ గా ఉండాలని చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు. చాలా వరకు అబౌట్ 30-40 ఏజ్ అయినా కూడా బోన్ అనేది వీక్ అవుతుంది అని చెప్తారు. చాలా కాల్షియం టాబ్లెట్స్, విటమిన్ టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఇన్ఫెక్షన్ వస్తే కనుక అంటే రిపీటెడ్ గా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉందా ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్నాక? రైట్, అగైన్ దీని క్వశ్చన్ కి ఆన్సర్ నేను ఇందాక ఇచ్చాను కదా. మనం అగ్రెసివ్ గా వెళ్ళేసి మొత్తం అక్కడ మన బ్యాక్టీరియాని, అంటే మొత్తం ఆర్గానిజమ్స్ అని మొత్తం తీసేసి, మొత్తం డెడ్ టిష్యూని మొత్తం తీసేసి, ఏమన్నా మెటల్ ఏమన్నా ఇంప్లాంట్స్ ఉన్నా కానీ, లేకపోతే ఏమైనా ప్రాసెస్ పెట్టినా కానీ మొత్తం తీసేస్తేనే కానీ ఈ ప్రాబ్లమ్ సెటిల్ అవుతుంది, లేదా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఫాలో ఇట్ అప్ అండ్ ఇట్ హ్యాస్ టు బి అగ్రెసివ్లీ ట్రీటెడ్. అండ్ మీరు ఇందాక అడుగుతున్నట్టుగా ఇంకేమన్నా స్పెషల్ గా చేయొచ్చా అనేది నేను చెప్పాను కదా. ఏమైనా మెటల్ ఉంటాయి, ఇప్పుడు బ్లడ్ సప్లై ఉంటుంది, ఆ బ్లడ్ సప్లై అనేది మనం ఏదైనా ఫారెన్ బాడీ పెట్టామనుకోండి లోపల, లైక్ ప్రాసెసెస్ అనుకోండి, లేకపోతే రాడ్ అనుకోండి, స్క్రూ అనుకోండి, మనం బ్లడ్ అనేది దాని చుట్టూ వెళ్ళలేదు, ఎందుకంటే ఇట్స్ మెటల్ దేర్, ఇట్స్ నాట్ ఇట్స్ డెడ్ టిష్యూ. సో దెన్ ఆర్గానిజం అనేది దాని పైన ఉండిపోతుంది. సో మనం అలాంటిది డెడ్ టిష్యూ కానీ, డెడ్ బోన్ పీస్ కానీ, దే బికమ్ ద హైబర్నేషన్ ఆర్ వేర్ ద organisms will thrive. సో అదంతా క్లీన్ చేయడం అనేది ఫిజికల్ గా మనం సర్జరీ త్రూ చేయాల్సి వస్తుంది. అండ్ యాంటీబయాటిక్ కాన్సన్ట్రేషన్స్ ఏదైతే పెరుగుతాయో, ఇప్పుడు మనము ఒక టాబ్లెట్ తీసుకున్నప్పుడు ఒక బాడీ పార్ట్కి వెళ్ళేది ఓన్లీ 2% or 3% అవుతుంది, మిగతాది అంతా వేరే దగ్గర డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇట్స్ ఆబ్వియస్. అదే ఐవి అయితే అక్కడ యాంటీబయాటిక్ కాన్సన్ట్రేషన్, ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ అంతా బైపాస్ చేస్తాం కాబట్టి మన నరాల త్రూ రక్తంలో డైరెక్ట్ ఇస్తే ద కాన్సన్ట్రేషన్ ఇస్ హైయర్. సో అలానే కొన్నిసార్లు మనం అక్కడే యాంటీబయాటిక్, లోకల్ యాంటీబయాటిక్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇన్స్టాల్ చేసి అది క్రమీణంగా అదే ఒక 6 weeks వరకు ఉంటే దాన్ని చాలా బర్న్అవుట్ చేస్తుంది. సో లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చిన విధానంలో వీఆర్ ఏబుల్ టు డూ దాట్, అంటే అక్కడే యాంటీబయాటిక్స్ పెట్టే బిల్లలో అయ్యి వచ్చాయి. టెక్నిక్ గురించి మాట్లాడుతున్నాం డాక్టర్. కాలర్ తీసుకుందాం. కర్నూలు నుంచి శ్రీనివాసులు కాల్ చేస్తున్నారు. శ్రీనివాసులు గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మీ సమస్య ఏంటి చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి. హలో శ్రీనివాస్ గారు. నమస్కారం అమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడండి శ్రీనివాస్ గారు. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. హలో సార్, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఏం లేదండి, మాకు మెడమ దగ్గర కాలు లేదు, అది నొప్పి ఉందండి కొంచెం. మెడమ దగ్గర నొప్పి ఉంది. ఎప్పటి నుంచి ఉంది అది? మెడమ ఎప్పటి నుంచి ఉంది అది? ఉండబట్టి ఒక 6 నెలలు సార్. 6 నెలలు అయింది అంటే ఫస్ట్ పొద్దున్నే లేవంగానే ఓ 10 అడుగుల దాకా నొప్పి ఎక్కువ ఉండి దాని తర్వాత తగ్గడం అట్లాంటిది ఏమైనా ఉంటుందా? పొద్దున మామూలుగా జోమ్ పడుతుంది కాలు. ఏదైనా టాబ్లెట్ వాడినందుకు మళ్ళీ ఒక 4-5 రోజులు రాదండి, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏజ్ ఎంత అండి మీది? మాది 37. ఆ ఏరియాలో ఏమన్నా దెబ్బ తగలడము అట్లాంటిది ఏమన్నా అయిందా? అటువంటిది ఏం లేదు సార్, దెబ్బ తగిలింది ఏం లేదు, అదంతా కదే వచ్చింది కూర్చొని. ఓకే, మెడమ దగ్గర అన్నారు కదా? సంప్రదింపలేదు మేము. ఓకే, 2 కాళ్ళ ఒకే కాళ్ళ అండి? ఒక కాలు సార్, లెఫ్ట్ కాలు కింద మెడమ దగ్గర. ఓకే, ఇది మీరు అక్కడ లోకల్ ఆర్థోపెడిక్ సర్జన్ కి ఒకసారి చూపించండి. చూస్తే ఇది జనరల్ గా మీరు చెప్పిన విధానంగా ప్లాంటా ఫేషియటిస్ అని ఉంటుంది. మెడమ దగ్గర నుంచి వేళ్ళకి ఒక నరాలు ఒకటి పోతాయి,
ఆ నరాలు ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో క్యాల్కేనియం అనే ఎముక దగ్గర అక్కడ వాపు వస్తే లేదంటే అక్కడ టెండనైటిస్ వస్తే వచ్చే అవకాశం ఉంటుంది, ప్లాంటా ఫేషియైటిస్ అని. అలాంటిది ఏమన్నా ఉన్నదా అని మీరు చెప్పేది దాన్ని బట్టి దానిలాగా ఉంది. సో మీరు అక్కడ లోకల్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎవరైనా చూస్తే ఇది చిన్న ప్రాబ్లమే సెటిల్ అయిపోతుంది. రైట్ డాక్టర్. అయితే మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం బోన్ ఇన్ఫెక్షన్ లో లేటెస్ట్ టెక్నిక్ గురించి. ఎటువంటి టెక్నిక్స్ అందుబాటులో ఉన్నాయి ప్రెసెంట్? రైట్. as I've told you, bone and soft tissue, bone joints soft tissue లో ఉన్న ఇన్ఫెక్షన్స్ అంత ఈజీ కాదండి ట్రీట్ చేయడానికి. ఈ ఆర్గానిజమ్స్ క్రానిక్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, వాటికి సస్టైన్ గా 6 weeks వరకు యాంటీబయాటిక్ దొరుకుతూ ఉండాలి, అప్పుడు కానీ అవి స్టాంప్ అవుట్ అవుతాయి. సో అంటే మనము ఈ అక్కడ యాంటీబయాటిక్ డెలివరీ అనేది ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ లో ఉంటేనే గానీ అది పనిచేస్తుంది. సో మన బోన్ సిమెంట్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం యాంటీబయాటిక్ యాడ్ చేసి అక్కడ ట్రెడిషనల్ గా పెట్టేవాళ్ళం అంతకుముందు. సో అప్పుడు ఏమవుతుందంటే లోకల్ యాంటీబయాటిక్ కాన్సన్ట్రేషన్ అనేది అది హైగా ఉంటుందని చెప్పేసి పెట్టేవాళ్ళం. సో అది బాగా మంచి రిజల్ట్స్ వచ్చాయి కూడా. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే కొన్ని మనకి ఆస్టియో ఇంటిగ్రేటింగ్ బోన్ సిమెంట్స్ ఉంటాయి. అంటే అవి ఈ ట్రెడిషనల్ బోన్ సిమెంట్ అయితే ఒక 3 వారాల తర్వాత 6 వారాల తర్వాత మళ్ళీ తీసేయాల్సి వచ్చేది, ఒక చైన్ లాగా చేసి దాన్ని తీసేసేయాల్సి వచ్చేది. బట్ ఈ ఆస్టియో ఇంటిగ్రేటింగ్ బోన్ సిమెంట్స్ అనేది యాంటీబయాటిక్ లో కలిపి అది పెడితే అది సస్టైన్ గా 6 weeks to 3 months వరకు ఈ యాంటీబయాటిక్ ని రిలీజ్ చేసుకుంటే అది సెల్ఫ్ అబ్జర్వ్ అయిపోతుంది బాడీలో. సో మళ్ళీ తీసే అవసరం లేకుండా ఒకటే సర్జరీతోనే అది మొత్తం స్టాంప్ అవుట్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ లోకల్ యాంటీబయాటిక్ కవరేజ్ ఎంత ఉంటుంది అంటే మనం నరాల త్రూ ఏదైతే యాంటీబయాటిక్స్ ఇస్తామో ఆ కాన్సన్ట్రేషన్ కి 2000 times హైయర్ లెవెల్లో యాంటీబయాటిక్ ఉంటుంది. సో ఎలాంటి ఆర్గానిజమ్స్ అయినా అంత కాన్సన్ట్రేషన్ తట్టుకోలేవు కాబట్టి చనిపోతాయి అన్నట్టు. ఓకే. సో అంటే ఇంత హైయర్ గా యాంటీబయాటిక్ ఉంటుందని చెప్తున్నారు. సో వీటి మూలంగా ఇతర సమస్యలు ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయి? రైట్. మనము యాంటీబయాటిక్ ఏదైతే నరాల్లో ఇస్తామో అది ఒక లెవెల్ కంటే ఎక్కువ ఇవ్వలేము, ఎందుకంటే అది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉంటాయి? అది బాడీలో వేరే దగ్గర కూడా పోతాయి కాబట్టి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ యాంటీబయాటిక్ కాన్సన్ట్రేషన్ అనేది ఓన్లీ ఆ పర్టికులర్ ఏరియాలోనే ఉంటుంది. సో ద ఏరియా వేర్ ద కాన్సన్ట్రేషన్ ఇస్ వెరీ స్పెసిఫిక్. సో మనకి ఇట్స్ ప్రయోజనం ఎక్కువ, డ్యామేజ్ తక్కువ. సో అది వేరే దగ్గర స్ప్రెడ్ అయ్యి డ్యామేజ్ చేసేది చాలా తక్కువ, ఎందుకంటే మనం ఇక్కడ కలిపే యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో వ్యాంకోమైసిన్ ఉన్నది, టోబ్రమైసిన్ ఉన్నది, అవి ఏంటంటే అబ్జార్ప్షన్ తక్కువ ఉంటాయి, అంటే బాడీ ఆ యాంటీబయాటిక్స్ ని ఎక్కువ పీల్చుకోదు. సో అవి అక్కడే ఉండిపోతాయి. సో అందుకని దాని బెనిఫిట్స్ చాలా ఎక్కువ. ఓకే రైట్ డాక్టర్. మరో కాలర్ ఖమ్మం నుంచి మధుసూదన్ రెడ్డి కాల్ చేస్తున్నారు. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి. డాక్టర్ గారితో మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్కారం మధుసూదన్ రెడ్డి, చెప్పండి. మధుసూదన్ రెడ్డి గారు మీరు కొంచెం మీ వాయిస్ క్లియర్ లేదు, కొంచెం సిగ్నల్ ఉన్న చోటుకి వచ్చి మాట్లాడతారా? అంటే మనం చూస్తే కనుక మన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం చూస్తూ ఉన్నాం కదా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి. అందరికి ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఉంటుందా డాక్టర్? ఏమైనా వేరియేషన్ ఉంటుంది వీళ్ళలో? ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ are more or less the same, but the methods of treatment are different from different people. Like ఇప్పుడు సపోజ్ ఇన్ఫెంట్స్ ఉన్నారు, ఇన్ఫెంట్స్ అంటే చిన్న పిల్లలు ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయితే కొంచెం అగ్రెసివ్ గా ట్రీట్ చేస్తాం, ఎందుకంటే డ్యామేజ్ చాలా తొందరగా అవుతుంది అండ్ ఇన్ఫెక్షన్ కూడా చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సో వీఆర్ మోర్ అగ్రెసివ్ ఇన్ దాట్. అంటే వెయిట్ అండ్ వాచ్ పాలసీ యూజువల్ గా చేయం. ఇప్పుడు జాయింట్ లో ఇన్ఫెక్షన్ వస్తే జనరల్ గా ఓపెన్ చేసేసి ట్రైన్ చేస్తాం. అది 1 or 2 drops ఆఫ్ పస్సే ఉంటుంది లోపల, బట్ ఇట్ కాసెస్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్, విచ్ ఆ చైల్డ్ పెద్ద అయిన తర్వాత మొత్తం బోన్ డిఫార్మిటీ వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో టు ప్రివెంట్ దట్ వీఆర్ మోర్ అగ్రెసివ్. అదే కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ ఉంటే వి గో మెడికల్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్. లైక్ బేసికలీ ఫంగల్ ఆస్టియోమైలిటిస్ ఉందనుకోండి, అది ఇట్స్ మోర్ ఆర్ లెస్ వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ విత్ డ్రగ్స్.
But if suppose same thing in immunocompromised patient, like some patients with say HIV or some other like diabetics and all that, they have infections. వాటిని కూడా కొంచెం అగ్రెసివ్ గా ట్రీట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ యాజ్ సచ్ లో తక్కువ ఉంటుంది కాబట్టి. రైట్ డాక్టర్. అయితే మనం చూస్తే ఈ బోన్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వరకు కొన్ని ఇన్ఫెక్షన్స్ బాడీలో అనేవి తర్వాత క్యాన్సర్ గానో లేకపోతే ఇంకో రకంగానో మార్పు చెందుతూ ఉంటాయి. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ ఇన్ఫెక్షన్ అనేది క్యాన్సర్ వరకు దారి తీస్తుందా అనేది చాలా మందికిలో అనుమానాలు ఉంటాయి. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది డైరెక్ట్ గా ఇన్ఫెక్షన్ త్రూ అది క్యాన్సర్ లా మారదండి. బట్ ఏమవుతుందంటే ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్ లో చీము బయటికి రావడానికి ఒక సైనస్ అనేది, సైనస్ ట్రాక్ అనేది ఫామ్ అవుతుంది. ఈ సైనస్ ట్రాక్ లో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం బికాస్ ఆఫ్ ద ఇరిటేషన్ ఈ సైనస్ ట్రాక్ క్యాన్ ఫార్మ్ ఇంటూ స్క్వామస్ సెల్ కార్సినోమా లేదా అలాంటి క్యాన్సర్స్ లాగా మారే అవకాశం ఉంటుంది. సో మనం ఇందాక మీరు ఒక పేషెంట్ తో మాట్లాడుతూ చెప్పారు, డైట్ లో ఏమైనా అంటే ఈ ఇన్ఫెక్షన్స్ కి ఏమైనా లింక్ ఉంటుందా, లేకపోతే డైట్ పరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? డైట్ పరంగా జాగ్రత్తలు అంటే ఇప్పుడు డైరెక్ట్ అయితే ఏం లేదండి, బట్ ఫస్ట్ వీ నీడ్ టు మెయింటైన్ న్యూట్రిషన్. అంటే ప్రాపర్ ఫుడ్, అంటే హెచ్బి తక్కువ లేకపోతే ప్రోటీన్స్ తక్కువ, మాల్ న్యూట్రిషన్ రాకుండా చూసుకోవాలి. బట్ over a period of years Indialo nutrition is much better now as compared to around 20-25 years back. So that is one thing. Second thing, mana diet ante ippudu tuberculosis edaithe undo Indialo is very common. ప్రతి ఒక్కరికి ఓ ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, బట్ ఏంటంటే మన ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి అక్కడే కంటైన్ అయ్యి ఉంటుంది. సో ఇది ట్యూబర్క్లోసిస్ ఎప్పుడు బోన్కి వచ్చినా కానీ ఇట్ ఈస్ ఈదర్ త్రూ లంగ్స్, that is a respiratory tract, or bowel is that intestines. ఈ రెండింటి దగ్గర ప్రైమరీ ఫోకస్ ఉంటుంది. సో ఈ టీబీ కొరకు మనం, టీబీ ఇన్ఫెక్షన్ కొరకు మనం ఆపరేషన్ చేసినా కానీ ఖచ్చితంగా మనము యాంటీ ట్యూబర్క్లోసిస్ డ్రగ్స్ పెడతాం. ఎందుకంటే ఈ సిస్టమిక్ ప్రైమరీ ఎక్కడైతే ఫోకస్ ఉందో అది తక్కువ కావడానికి. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఇంటెస్టైన్స్ లో ఉండే ట్యూబర్క్లోసిస్ అనేది పాలు కాయకుండా తాగే వారికి ఎక్కువ ఉంటుంది, లేదా మన డైరెక్ట్ గేదెల దగ్గర నుంచి తెచ్చుకుని తాగే వారికి ఎక్కువ ఉంటుంది. అదే పాస్చరైజ్ ఏదైతే మన బాటిల్ మిల్క్ ఆర్ ప్యాకెట్ మిల్క్ ఉంటుందో ఆల్రెడీ ఆ ప్రాసెస్ అయిపోయి ఉంటుంది పాస్చరైజేషన్ లో, స్టెరిలైజ్. సో అప్పుడు ఆర్గానిజం చనిపోతుంది కాబట్టి రిస్క్ ఇస్ లెసర్. బట్ జనరల్ గా ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్ టు boil the milk and then consume rather than directly consume to prevent this. Okay. So final ga cheppandi doctor, ee bone infections unna vallu etuvanti care teesukovalantaru? Bone infection unnadi first of all అశ్రద్ధ చేయకుండా లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకొని, అండ్ ఇలాంటి బోన్ ఇన్ఫెక్షన్స్ ట్యాకిల్ చేయడం అనేది ఒక స్పెషాలిటీ అండి. అంటే ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ అగ్రెసివ్లీ. అంటే ఏదో బయట ఓపీడీ ప్రొసీజర్ లాగా చిన్న ఇన్సెషన్ చేసేసి లెట్అవుట్ చేస్తానంటే ఇట్ మే నాట్ సాల్వ్ అండ్ డ్యామేజ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీ నీడ్ టు స్టాంప్ ఇట్ హార్డ్. సో ఈ ప్రాపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళేసి ప్రాపర్ థరోగా ఒకసారి సర్జరీ చేయించుకోవడము లేదా ట్రీట్మెంట్ కరెక్ట్ చేయించుకోవడమే బెటర్. అండ్ ఒకసారి ట్రీట్మెంట్ చేయించేసుకొని సర్జరీ కానీ అలానే చేసుకొని వదిలేయకుండా కంప్లీట్గా బోన్ ఇన్ఫెక్షన్ అయితే 4 నుంచి 6 వారాల యాంటీబయాటిక్ వాడాలి. సో దాట్ హ్యాస్ టు బి. అంటే చాలా మంది పేషెంట్స్ చేయించుకుంటారు కానీ వెళ్ళిపోతారు, అయిపోయిందిలే అనుకుంటారు. అది మళ్ళీ ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్. సో ద కంప్లీట్ ట్రీట్మెంట్ హ్యాస్ టు బి టేకెన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. బోన్ ఇన్ఫెక్షన్స్ గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది బోన్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వల్ల, అలాగే చాలా వరకు ఏదైనా ఇన్నర్ గా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా వస్తుందని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారంటే, జాయింట్స్ లో ఎక్కువగా ఏమైనా పెయిన్స్ ఉంటే కనుక మీకు స్థానికంగా ఉన్న డాక్టర్ ని కన్సల్ట్ చేసి తగిన పరీక్షలు చేసుకుని దాన్ని నిర్ధారిస్తే కనుక ఇమీడియట్ గా సర్జరీ కానీ తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా క్యూర్ అవుతుందని డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఇది ఇవాళ అంశం. మరో అంశంతో మళ్ళీ హెల్త్ జోన్ లో కలుద్దాం. చూస్తున్నాం నిజం న్యూస్. నమస్తే.